రేపు రాత్రి 12 గంటల తర్వాత సింహరాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. 2025 వీరికి అదృష్టం కలిసి వస్తుంది. మీ జీవితంలో నాటకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. రేపు అమావాస్య నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, అసలు సింహరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు చేసే ప్రయత్నాలకు తగిన ఫలితాలు అనేవి లభిస్తాయి. బంధువులు, స్నేహితులతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని కలవర పెట్టవచ్చు. మఖ నక్షత్ర జాతకులకు ముఖ్యమైన వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు స్నేహితులు, సహోద్యోగులు సహాయం అందుతుంది. ఉత్తర పాల్గొని నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వారికి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం కూడా చాలా మేలు. అష్టమంలో శుక్రబలం వలన ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. ధనాన్ని సద్వినియోగం చేసే విషయంలో 1-2 సార్లు ఆలోచన చేయాలి. మొహమాటంతో ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధాన కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయాలి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చెడు ఏమాత్రమూ ఊహించవద్దు. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి. ఉద్యోగం విషయంలో సకాలంలో పనులు పూర్తి చేయండి. సహోద్యోగులతో సౌమ్యంగా మెలగాలి. ఓర్పుతో మాట్లాడాలి. అధికారుల వద్ద వినయాన్ని ప్రదర్శించాలి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు అయితే ఏమీ చేయవద్దు. ధర్మబద్ధంగా పనిచేసే ఆటంకాలను అధిగమించండి. ముఖ్యమైన కార్యక్రమాలలో నిరుత్సాహం చెందకుండా పనిచేయాలి. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. ఆశించిన ఫలితాలు వచ్చే వరకు కూడా సాధన చాలా అవసరం. సమస్యలు ఎదురైనప్పుడు మిత్రుల సహాయాలు పాటించండి. కాలం వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని, వినని రీతిలో మారుతుంది. సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడని మార్పులు కూడా మీరు చూస్తారు. ఈ సింహరాశి జాతకులకు ఈ సమయం ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాల నుండి పూర్తి విముక్తి లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. సింహరాశి వారికి 2025 జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశికి సంబంధించినటువంటి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అష్టమ శని ప్రభావం కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బందులు అనేవి కలగవచ్చు. కానీ మే నెల 25 నుండి కూడా గురు రాశి మార్పుతో పరిస్థితులు అనేవి మెరుగవుతాయి. విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే 2025 విద్యార్థులకు విద్యారంగంలో మంచి శుభ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకునే వారికి కోరికలు నెరవేరుతాయి. బుద్ధుడి ప్రభావం కారణంగా మంచి విజయాలు కూడా లభిస్తాయి. వీరు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు 2025 కొంత ఇబ్బంది ఉండవచ్చు. అయితే పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి. మే నెల 25 నుండి గురు రాశి మార్పుతో ఉద్యోగంలో అనుకూలత అనేది కలుగుతుంది. అష్టమ శని ప్రభావం కారణంగా కొన్ని ఇబ్బందులు అనేవి కూడా ఉండవచ్చు. వ్యాపారుల గురించి చూసుకున్నట్లయితే వ్యాపారంలో 2025లో ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. సహచరులతో, బంధువులతో కూడా కలహించుకోకుండా ఉండడం చాలా మంచిది. ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే 2025 సింహరాశి వారికి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యపరంగా
ఆరోగ్యంగా ఉండడం కొరకు క్రమశిక్షణ సమయపాలన పాటించాలి. ఆహార నియమాలు పాటించడం కూడా మంచిదే. ఇతర విషయాలు ఏమిటి అంటే సింహరాశి వారి ఏడాది మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలు అయితే దక్కుతాయి. సహచరులతో బంధువులతో కలహించుకోకుండా ఉండడం కూడా చాలా మేలు. రుణబాధలన్నీ కూడా తొలగిపోతే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదండి, ఈ సింహరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు సింహరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే ఈ సింహం ఈ రాశికి సంబంధించినటువంటి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతం నుండి తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు, నాయకత్వ లక్షణాలు కదా కలిగి ఉంటాడు. ఈ రాశి వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏ రంగంలోనైనా సరే వీరు రాజకీయ నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పురస్కరిస్తారు. అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి. సింహరాశి వారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వీళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వీరు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని వీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరికీ మించవలనటువంటి కుతూహలము కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించారు. అలాగే ఈ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడు విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి చిక్కులు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని గురించి వీరు అనేక చిక్కులు కొని తెచ్చుకునవచ్చు. ఇతరుల బాధ్యతలను తన నెత్తిన పెట్టుకుని చిరకాలము కూడా వీరైతే బాధపడుతూ ఉంటారు. కావున వీరు ఆత్మాభిమానము, దురాత్మాభిమానము కాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త అయితే వీరిపైన ఉంది. చూసారు కదా, సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే సింహరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.